మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలంటూ కోరుతూ ఆయన ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో మద్యం పాలసీ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ మరిన్ని చిక్కుల్లో పడ్డట్టయింది. లిక్కర్ పాలసీపై విచారణ చేపడుతున్న ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. అయితే ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. కేజ్రీవాల్ పిటిషన్పై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహరి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్ను నిలిపివేయాలంటూ పిటిషన్లో కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టేసింది. అయితే ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్పై దాఖలు చేసిన ఛార్జ్షీట్పై స్పందించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కోరింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తాజాగా ఈడీ మరిన్ని ఆధారాలను సేకరించింది. వాటికి అనుగుణంగా కేజ్రీవాల్ను విచారణ చేపట్టాలంటూ ట్రయల్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్షీట్ను ట్రయల్ కోర్టు పరిశీలించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కేజ్రీవాల్పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి ట్రయల్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు నిర్ణయం తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేశారు. ఆ సమన్లలో ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేశారు. దీంతో పలుమార్లు సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ నుంచి స్పందన రాలేదు. అప్పటికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తనపై వచ్చిన అభియోగాలను పరిగణనలోకి తీసుకోవడానికి ముందస్తు అనుమతి అవసరమని కేజ్రీవాల్ అన్నారు. ఈడీ నుంచి వరుసగా సమన్లు వస్తున్న నేపథ్యంలోనే ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి కోర్టు వాయిదా వేసింది.